నా వాయిస్ వినిపిస్తుందా అండి? Yes, sir. Continue. ఓకే. హాయ్ చిల్డ్రన్స్, అందరు ఎలా ఉన్నారు? సూపర్. గుడ్ మార్నింగ్. పెద్దగా వినిపించట్లా? రైట్. గుడ్ మార్నింగ్. నేను ఎవరో మీకు తెలుసా? తెలీదా? మై నేమ్ ఇస్ రామ్ ప్రసాద్ త్రిపుల్ శెట్టి. నేను ఎందుకు వచ్చినా తెలుసా మీ దగ్గరికి? తెలీదా? చెప్పమంటారా? కథలు చెప్పడానికి వచ్చాను మీకు. కథలు అంటే ఇక్కడ ఎంతమందికి ఇష్టం? నాకు అందరు చేతులు ఎత్తి చూపించండి. ఓ కుందారాణి గారు, చాలా మందికి ఇక్కడ కథలు వినడం బాగా ఇష్టం అనుకుంటా. అయితే ఇప్పుడు ఖచ్చితంగా కథ చెప్పి తీరుతాను. కథలు చెప్పడమే కాదు, అందులో వచ్చి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా వేస్తాను. ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు గుడ్ బాయ్. ఓకే, వాళ్ళకు గిఫ్ట్ కూడా ఇస్తాను. రైట్. ఇప్పుడు మీకు అందరికి రైట్. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను ఫస్ట్, ఆ తర్వాత స్టోరీ చెప్తాను. ఓకే, ఇక్కడ మీ ఇళ్ళలో ఎంతమంది ఇంట్లో సెల్ ఫోన్ ఉంది? ఓ మై గాడ్, అందరి ఇళ్ళలో సెల్ ఫోన్ ఉంది. ఎంతమందికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది? మోస్ట్లీ అందరికి ఉంది. రైట్, సూపర్. అదే పక్కన పెడదాం. ఇప్పుడు ఫోకస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయనా మీకు? చైనా చెప్తా. సెల్ ఫోన్ కొనగానే తీసుకొచ్చి మీకు ఇవ్వగానే సెల్ ఫోన్ మీరు ఆపరేట్ చేశారా? సెల్ ఫోన్ ఎలా ఆన్ చేయాలో తెలుసా? దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసా? దాంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసా? తెలియదు. కానీ ఇప్పుడు పక్కన ఎవరైనా వచ్చి ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు తెలుసా లేదా? తెలుసా లేదా? రైట్, దాన్నే ఫోకస్ అంటారు. ఇంకో క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. మీకు అందరికీ సైకిల్ తొక్కడం వచ్చా? ఇక్కడ ఎంతమందికి సైకిల్ ఉన్నాయి? సో ఆల్మోస్ట్ అందరికీ సైకిల్ ఉన్నాయి. సరే, నేను ఒక్కొక్కరిని పిలిచి అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పు. నీవు సైకిల్ ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు? ఓన్లీ 10 days. సూపర్, వెరీ గుడ్. నువ్వు 3 days. ఓ, నువ్వు ఇంకా పవర్ఫుల్. నువ్వు 1 month పెట్టిందా? ఎందుకని? కింద పడి దెబ్బ తగిలిందా? ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు చెప్తా చూడండి. సైకిల్ కొనగానే మీ డాడీ తెచ్చి ఇవ్వగానే మీరు వెంటనే సైకిల్ తొక్కారా? తొక్కలేదు. మళ్ళీ నైట్ కొనుక్కున్నారు, మార్నింగ్ ఎలాగైనా సైకిల్ తొక్కాలి అని ఒక ఫోకస్ పెట్టుకున్నారు. ఫోకస్ పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ తొక్కారా లేదా? తొక్కారు. కింద పడారు, దెబ్బ తగిలింది, ఆయన వదిలేశారా? వదలలేదు. తొక్కారా లేదా? తొక్కారు. అందుకే మీకు సైకిల్ వచ్చింది. దట్ ఈస్ ఫోకస్. మనం చదువుకునేటప్పుడు బుక్ తీసి ఓపెన్ చేస్తాం. అందరు చదువుకునే వాళ్ళే, అందరు మంచి పిల్లలే, ఖచ్చితంగా అందరు చదువుతారు. ఎందుకంటే స్కూల్లో టీచర్ మార్నింగ్ ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పాలి కదా, ఆ టెన్షన్ తోటి బుక్ తీస్తారు. కానీ ఇంట్లో మమ్మీ సీరియల్ పెడుతుంది, డాడీ న్యూస్ పెడతారు. మీ దృష్టి అంతా అడిపోతుంది ఆ సీరియల్ మీద, లేదు న్యూస్ మీద, లేదు మమ్మీ ఇంట్లో వంట చేస్తుంది, స్మెల్ వాసన వచ్చేస్తుంది, ఆకలిస్తుంది, తినాలనిపిస్తుంది. సో అలా మీ ఫోకస్ అంతా స్టడీ మీద నుంచి పక్కకు పోదు. మీ ఫోకస్ ఉండాలి అంటే మీరు సపరేట్గా కూర్చొని చదువుకుని ఉంటే వస్తుంది. కానీ ఇక్కడ సీరియల్, ఇక్కడ న్యూస్, ఇక్కడ ఫుడ్, వీటి మీద ధ్యాస పోతే మీకు ఆ చదువు మీద ధ్యాస అన్నమాట. అదే ఫోకస్ అన్నమాట. ఇంకొక మాట చెప్తా చూడండి. ఒక చిన్న స్టోరీ చెప్తా. కథ చెప్తానని చెప్పలేదు కదా, ఇప్పుడు కథ చెప్తా వినండి. అయితే ఒక శిల్పి ఉన్నాడు, ఒక ఊర్లో ఒక శిల్పి ఉన్నాడు. ఆ శిల్పి 2 రాళ్ళని తీసుకొచ్చుకొని చెప్తా ఉన్నాడు. చెప్తా ఒక రాయిని చెక్కడం మొదలుపెడితే ఆ రాయి అనేది ఎప్పుడు నన్నే కొడతావు, పక్కన ఇంకో రాయి దాన్ని కొట్టచ్చు కదా అని చెప్పేసా నేను. అనగానే అదేం లేదు, ఇద్దరిని కొడతానంటే ఫస్ట్ నన్నే కొడుతున్నావు కదా అంట. మీకు ఈ మాట చెప్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? మా చెల్లి కొడుతుంది, మా అన్న కొడుతున్నాడు అని ఇంట్లో కంప్లైంట్ చేస్తుంటారు మమ్మీ డాడీతో. సేమ్ అలాగే ఈ రాయి కూడా పక్క రాయి మీద కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసేసరికి అరే పాపం ఈ రాయి పాపం బాధపడుతుంది కదా అని ఆ శిల్పి ఏం చేశాడంటే జస్ట్ 4 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాడు. రెండో శిలని తీసుకొని
రాయి తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడు. చెప్తున్నా ఉన్నాడు. ఆ రాయి చెప్తుంటే అలాగే ఒళ్ళు అప్పచెప్పేసింది, చెక్కించుకుంది. చెక్కిన తర్వాత ఏమైంది? అది ఒక శిల్పంలా మారింది. చూసారా? ఎవరైతే టైం ఇస్తారో, ఎవరైతే అన్ని కష్టాలను అనుభవిస్తారో, చదువు మీద ఇష్టం పెంచుకుంటారో అలాంటి వాళ్ళు శిల్పంలా మారుతారు. ఇప్పుడు ఈ శిల్పం వెళ్ళి గుళ్ళో దేవుళ్ళ మారితే, ఎక్కువ కష్టపడకుండా 2 దెబ్బలతోటే ముక్కలని రాయి చూసారా? అది మెట్టులా మారింది. అర్థమైందా? తక్కువ కష్టపడిన రాయి మెట్లయితే, ఎక్కువ కష్టపడిన రాయి శిల్పంలా మారింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రైట్. కష్టపడి ఇష్టపడి చదివితేనే మార్కులు చాలా బాగా వస్తాయి. మీ క్లాసులో ఒకళ్ళు ఇద్దరు ఫస్ట్ వస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు వస్తారా? రాదు. ఎందుకని? అతను టైం కేటాయిస్తున్నాడు, చదివిన తర్వాత నేనేమవ్వాలని గోల్ పెట్టుకుంటున్నాడు, ఆ గోల్ రీచ్ అవ్వడానికి చదువుతున్నాడు, పాస్ అవుతున్నాడు, మార్కులు వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఆ గోల్స్ లేవు కాబట్టి వెనకబడుతున్నారు. ఈ రోజు నుంచి ఎలా గోల్స్ పెట్టుకోవాలి తెలిసిందా? అసలు గోల్స్ అంటే తెలుసా? చెప్తాను. గోల్స్ అనేవి ఉన్నవాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు, గోల్స్ లేని వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసుకుంటారు. అర్థమైందా? ఇక్కడ ఎంతమంది గోల్స్ ఉన్నాయి? అందరికి గోల్స్ ఉన్నాయా? అయితే డెఫినెట్ గా మీరు రీచ్ అవుతారు. అది రీచ్ అవ్వాలని మీరు ఏం చేయాలి? ఫోకస్డ్ గా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఓకేనా? ఓకే, బాయ్. ఎస్ మేడం. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్.